కానీ అంటే సిపిఐ లాంటి పార్టీ మీకు ముందు నుంచి ఎలక్షన్‌ల కంటే అసెంబ్లీ ఎలక్షన్‌లకు ముందు నుంచి పొత్తులో ఉన్న పార్టీ, కొత్తగూడెంలో కావచ్చు, మరో చోట కావచ్చు, ఎందుకు కాంగ్రెస్‌తో పంచాయతీ పెట్టుకునే పరిస్థితికొచ్చింది అంటే ఏం చెప్తారు? వాస్తవానికి పంచాయతీ ఏమీ లేదు ఇక్కడ. ఇప్పుడు కొత్తగూడెంలో కూడా 2 కలిసే సిపిఐకి ఇప్పుడు మిత్రధర్మంగా పొత్తు ధర్మంగానే అక్కడ కలిసే మళ్ళీ యథావిధిగా సిపిఐకి కార్పొరేషన్ మేయరు సీటు అక్కడ ఇవ్వడం జరిగింది. సిపిఐకి కాంగ్రెస్‌కి ఎక్కడ కానీ కేతన్పల్లిలో బీఆర్ఎస్, సిపిఐ ఒకటిగా పనిచేస్తున్నాయి. అంటే మన మంత్రి వివేక్ ఇలాకా. అంటే ఎక్కడైనా స్థానికంగా ఏమైనా ప్రాబ్లమ్స్ చెప్పలే కానీ ఓవరాల్‌గా అయితే సిపిఐకి కాంగ్రెస్‌కి ఎటువంటి ఇబ్బంది లేదు. కలిసే పనిచేస్తుంది. అయితే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఈ ప్రభావం ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పెడతారు అని అంటున్నారు. అక్కడ కూడా ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలో సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేది జెడ్పీటీసీ, ఎంపీటీసీయే. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీగా ఏమనుకుంటుంది? ఒకటి ఇప్పుడు ఎన్నికలైతే ఖచ్చితంగా అన్ని ఎన్నికలు నిర్వహించాల్సిందే, నిర్వహిస్తుంది. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా, ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి పార్టీకి అనుకూలంగా వచ్చినాయి. ఇలా మున్సిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తక్కువ ఉందని పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, మేము అర్బన్ పార్టీ అని బీజేపీ చెప్పుకున్నా, మేము అర్బన్లో ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచినామని బీఆర్ఎస్ చెప్పుకున్నా, ఇవాళ వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా ఎక్కడ కూడా సీట్లు సాధించలేని పరిస్థితి ఉంది. ఇలా బీఆర్ఎస్కి వచ్చిన మొత్తం కూడా 17 మున్సిపాలిటీలో 9 మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలోనే వచ్చినాయి. మేజర్గా 9 మెదక్ జిల్లాలో మేజరు 17 మెదక్ జిల్లాలోనే వచ్చినాయి. ఆ మెదక్ జిల్లాలో అక్కడక్కడ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, కొంత ప్రభావం మొదటి నుంచి ఉన్నది కాబట్టి అక్కడ ఆయనతో రాగలిగినాయి. సో అక్కడ అయినప్పటికీ కూడా మెదక్లో కాంగ్రెస్ పార్టీకే మున్సిపాలిటీలు ఎక్కువ వచ్చినాయి. కానీ ఇవాళ మెదక్లోనే ఎక్కువ వచ్చినాయి తప్ప వాళ్ళకి ఎక్కడ ఎక్కువ అంటే ఎక్కువ కాంగ్రెస్ కన్నా కాదు. కాకపోతే అక్కడ కొంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది. సో ఓవరాల్గా చూస్తే స్టేట్ వైడ్గా చూస్తే వాళ్ళు మొత్తం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయారు. సో ఇలా మున్సిపాలిటీలలో ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉంది. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీలో కానీ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇంతకన్నా మెరుగ్గా ఫలితాలు ప్రజలు మళ్ళీ ప్రభుత్వానికి పార్టీకి సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సరే, మీరు మున్సిపల్ ఎలక్షన్‌లో పట్టణ ప్రజలు మాకు హక్కున చేర్చుకున్నారని మీరు అంటున్నారు. అయితే జీహెచ్ఎంసీ 3 కార్పొరేషన్లుగా అయింది. 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పదవీకాలం కూడా కార్పొరేటర్లది పూర్తయింది. సో ఈ 3 కార్పొరేషన్లకు కూడా అంటే పట్టణ ప్రజలు మా వైపే ఉన్నారని మీరు చెప్తున్నారు కాబట్టి గతంలో ఎమ్మెల్యేలు ఎవరు ప్రజలు ఉన్నారు, గ్రామీణ ప్రజలు ఉన్నారు. మీరు చెప్తున్న దాని ప్రకారం ఎమ్మెల్యేలు గతంలో మీకు జీహెచ్ఎంసీ ఏరియాలో కోర్ హైదరాబాద్లో ఎక్కడ లేరు. సో అలాంటి అంటే తర్వాత బైపోల్లో వచ్చిన వాళ్ళు తప్ప. సో అలాంటి చోట ఈ 3 కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎందుకు అని అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినప్పుడు మొత్తం కూడా జిహెచ్ఎంసీలో సీట్లు రానిది వాస్తవం. కానీ అదే బై ఎలక్షన్ జరిగినప్పుడు మళ్ళీ 2 సీట్లు జరిగితే 2 సీట్లకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధిస్తుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఇటు గ్రామ పంచాయతీలు, ఇటు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్న ప్రజలు కూడా ఖచ్చితంగా ఆలోచించి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనుకూలంగా సపోర్టుగా ఓట్లు వేస్తారన్న విశ్వాసం ఇలా ఉన్నది.